యోగ వాసిష్టం కథల్లో చూడాల అంటే కుంభుని సికిధ్వజుని ఉత్తర ప్రత్యుత్తరాల గురించి విందాం. చూడాల అంటే కుంభుడు ఏమంటున్నాడంటే, ఓ రాజర్షి, అదంతా అట్లా ఉండని, నేను నా వృత్తాంతాన్ని తెలియచేశాను. అంటే కుంభుడు తన పుట్టుకుని గురించి తెలియజేశాడు కదా. నారదుని తేజస్సుని ఆ స్ఫటిక బాండంలో ఉంచటం వలన అది పెరిగి పెద్దదై ప్రవర్ధమానై బాలుడు అందులో నుంచి ఉద్భవించాడు. ఆయనకు అన్ని విద్యలు నేర్పాడు. ఆ తర్వాత బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళాడు. బ్రహ్మ ఆశీర్వదించి అతన్ని బ్రహ్మవేత్తగా చేశాడు అని ఆయన్నే నేను అని చెప్పుకున్నాడని చెప్పుకున్నాం కదా. నన్ను కుంభుడు ఆయన్నే నేను అన్నాడు కదా. అందుకని కుంభుడే ఇప్పుడు ఇలా చెప్తున్నాడు. రాజర్షి అని సంబోధిస్తున్నాడు ఇప్పుడు సికిధ్వజుడిని. మరి ఆయన అంతకుముందు ఆత్మస్థితి నిలకడగా లేని వ్యక్తి కదా సికిధ్వజుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఇతనికి ఆత్మబోధ చేస్తే ఇప్పుడు ఈ తడవ స్థిరంగా నిలబడుతుందని కదా మారు వేషంలో చూడాలి కుంభుడు రూపంలో వచ్చింది. అందుకని ఆమె గ్రహించింది ఆయన స్థితిని. అందుకనే రాజర్షి అని సంబోధించింది అన్నమాట. అంటే మరి అష్టసిద్ధులు కలిగినాము కదా. అందుకని దూరంగా ఉండే వాళ్ళ మనసును కూడా చదవగలరు కదా. అందుచేత రాజర్షి అని సంబోధించింది. అదంతా అట్లా ఉండని రాజర్షి, నేను నా వృత్తాంతాన్ని తెలియజేశాను. నీ సంగతి చెప్పు. ఎంతకాలం నుండి తపస్సు చేస్తున్నావు? ఎంతకాలం ఉపవాసం చేస్తావు? ఏ కార్యాన్ని సాధించదలిచావు? అదంతా నాకు సత్యంగా వచించు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పు, ఏమీ దాచుకోవద్దు అన్నాడు ఆ కుంభుడు. అప్పుడు కుంభుడు సికిధ్వజుని తపస్సుని తప్పుపట్టాడు. అంటే తపస్సుని గురించి చెప్తున్నాడు అనమాట సికిధ్వజుడు. దాన్ని కుంభుడు తప్పుపట్టాడు అనమాట. అదేమిటో విందాం. సికిధ్వజుడు ఆ దేవపుత్రుడితోటి ఇలా చెప్తున్నాడు. మరి దేవర్షి అయినటువంటి నారదుని పుత్రుడు కదా కుంభుడు, తన వృత్తాంతాన్ని తెలియజేశాడు కదా. అందుకని, ఓ దేవపుత్ర, సంసార భయం చేత భీతి చెంది ఈ వనవాసం చేస్తున్నాను. నా విషయం నీకంతా తెలిసే ఉంటుంది. అయినా నీ ఆజ్ఞానుసారంగా కాస్త చెబుతాను. ఎందుకంటే ఆమె ఆ కుంభుడు బ్రహ్మవేత్త అని అర్థమైంది కదా, మనిషి అని. అందుచేత నీవన్నీ తెలుసుకునే ఉంటావు నా దగ్గరికి రాకముందే. అయినా పెద్దలు మీరు అడిగారు కాబట్టి చెప్పటం నా ధర్మం కాబట్టి చెబుతున్నాను అన్నాడు అనమాట. ఓ ఆత్మజ్ఞ, నేను సికిధ్వజుడు అనే రాజుని. ఈ సంసారంలో మరలా కలిగే జనన మరణాదుల వల్ల, దుఃఖాల వల్ల భయం చెంది రాజ్యాన్ని వదిలి తపస్సు చేస్తున్నాను. ఓ మహాత్మా, దరిద్రుడు నిధిని పొందలేనట్లు ఉగ్రమైన తపస్సు చేస్తున్నా నేను ఒక్కంత కూడా విశ్రాంతిని పొందలేకుండా ఉన్నాను. తపస్సును చక్కగా చేస్తున్నప్పటికీ ఒక దుఃఖం నుండి మరొక దుఃఖంలోకి పోతున్నాను. వేదోక్త కర్మ ఉపాసనలు కూడా నాకు విశ్రాంతిని కలుగ చేయటం లేదు అన్నాడు. ఇన్ని చేసినా నాకు ఏమీ, నేను కోరిందేది నాకు దరిదాపుల్లోకి రావటం లేదు, ఆ దుఃఖం నుంచి బయటపడలేకపోతున్నాను అనే చెప్పాడు. అప్పుడు చూడాలా అంటే కుంభుడు అంటున్నాడు, ఓ రాజర్షి, పూర్వం నేను ఈ విషయం గురించి బ్రహ్మదేవుణ్ణి అడిగాను. అంటే ఈ తపస్సులు చేసినా ఎన్ని చేసినా దానివల్ల లాభం ఏమిటి అని ఇదే విషయాన్ని అడిగాను నేను అని చెప్తానమాట. ప్రభు జ్ఞానం క్రియ, బ్రహ్మదేవుణ్ణి అడిగితే ప్రభు జ్ఞానము క్రియ ఈ రెండింటిలో ఏది శ్రేయోదాయకమైనది అని కూడా అడిగాను. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు, బ్రహ్మ వత్సా, జ్ఞానమే పరమశ్రేయస్సు, దాని చేతనే జీవుడు మోక్షాన్ని పొందగలుగుతున్నాడు. క్రియ అనేది కేవలం స్వర్గాది భోగాల వినోదం కోసం కాలక్షేపం కోసం మాత్రమే చెప్పబడింది. కాబట్టి జ్ఞానం అన్నిటికన్నా ముఖ్యమైనది. జ్ఞానం లేకపోతే జీవుడు, జ్ఞానం అంటే ఏంటి? ఆత్మ యొక్క స్థితి తెలుసుకోవడం, ఆత్మ యొక్క లక్షణాలు తెలుసుకుని ఆ లక్షణాలని ఆవాహన చేసుకోవడమే కదా జ్ఞానం అంటే.
మరి ఆ లక్షణాలనే ఆవాహన చేసుకోకపోతే మనం ఎన్ని పనులు చేసినా ఆ పనులలో ఆ సికిధ్వజుడు ఇప్పుడు తృప్తి లేకుండా ఒక దుఃఖం నుండి ఇంకో దుఃఖానికి పోయినట్టే మనం కూడా ఒక దుఃఖం నుండి ఇంకో దుఃఖానికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అంటే అంటే కర్మయోగం గొప్పదా కాదా అంటే కర్మ గొప్పదే, యోగం అవ్వాలి, అది కర్మ. కాబట్టి క్రియ ఏమవ్వాలి? క్రియ అనేది కేవలం స్వర్గాది భోగాలను ఇస్తుంది అంతే, వినోదం కోసం, అది కాలక్షేపం కోసం. క్రియని అంటే కర్మని యోగంగా, క్రియని యోగంగా మార్చాలి, అంటే కర్మని యోగంగా మార్చాలి, కర్మయోగం చేయాలి. అందుకనే కర్మయోగి, జ్ఞానయోగి. అందుకనే భగవద్గీతలో చెప్పిన 18 అధ్యాయాలు 18 యోగాలు, అంటే జీవాత్మని పరమాత్మతో అనుసంధానం చేయటానికి కలిపే మార్గాలు. ఈ మార్గాలన్నీ కూడా భగవంతుడి దగ్గరికి చేర్చేయే. చివరికి జ్ఞానం కలగాల్సిందే. ఆ జ్ఞానం కలిగితేనే మోక్షాన్ని పొందుతాడు. అందుకే క్రియ అనేది కేవలం స్వర్గాది భోగాల వినోదం కోసం, కాలక్షేపం కోసం మాత్రమే చేరుతుంది. అంటే మనకు ఎమ్మటే సందేహం వస్తుంది, భగవద్గీత చదువుకున్నాం కదా, కర్మ యోగం అన్నాడు కదా, మరి కర్మ చేస్తే మనకి ఉపయోగం లేదా అని. అందుకనే కర్మని యోగం చేయండి అంటే ఫలరహితంగా కర్మని చేయాలి. అంటే భగవదార్పణ బుద్ధితో మనం కర్మని చేయాలన్నమాట. అప్పుడు జ్ఞానం ఉన్నట్టే. జ్ఞానం ఉన్నవాడే ఫలరహితంగా కర్మం చేస్తాడు, జ్ఞానం లేనివాడు చేయలేడు. ఫలితం కోరకుండా కర్మం చేయమంటే ఏం చెప్తాడు సామాన్యుడు? నువ్వు పిచ్చోడు రా అంటాడు. ఎందుకు? ఏ పనైనా చేస్తున్నావంటే ఆ పని యొక్క ఫలితం కావాలి కదా. నువ్వెందుకు చదువుతున్నావంటే పాస్ అవటానికి చదువుతున్నానని చెప్పాలి, వాడు ఫస్ట్ మార్కులు రావటానికి చదువుతున్నానని చెప్పాలి. అంతేగాని జ్ఞానం కోసం చదువుతున్నాను అంటే వాళ్ళందరూ నవ్వుతారు. ఎందుకంటే అందులో ఉన్నవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడి కన్నా పాస్ అయ్యేవాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడే గొప్ప. వాళ్ళకి దృష్టికోణం అది మామూలు స్థాయిలో ప్రజలకి. కాబట్టి క్రియ అనేది కేవలం స్వర్గాది భోగాల వినోదం కోసం, కాలక్షేపం కోసం మాత్రమే చెప్పబడింది. అంటే కర్మయోగం చేయొచ్చు కానీ క్రియలు మాత్రం చేయొద్దు అని చెబుతున్నాడు. అది ఒక విధంగా మనం ఆ రకంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే జ్ఞానమే గొప్పది, క్రియ అంత గొప్పది కాదని స్పష్టంగా ఇక్కడ చెప్పాడు. జ్ఞానం దొరకని వారికి కర్మ ఆశ్రయించదగింది. అది అంటే కర్మ చేయాలి ఎవరికి? జ్ఞానం దొరకని వాళ్ళకి. జ్ఞానం దొరకటం అంటే స్వస్వరూప స్థితిలో ఉండటమే జ్ఞానం, అది లేని వాళ్ళు అన్నమాట. అందుకనే స్వస్వరూప జ్ఞానం కలిగిన వాళ్ళు క్రియలని నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళుతూ చివరికి క్రియారహితంగా ఉంటూ కూడా వాళ్ళు ఆసక్తిని పెద్దగా వాటి పట్ల చూపించరు. అయితే ఏది తమకు లభించినా దాన్ని భగవత్ ప్రాప్తిగా భావిస్తూ అన్నీ చేస్తూ ఉంటారు. జ్ఞానం దొరకని వారికి కర్మ ఆశ్రయించదగింది. ఎందుకంటే పీతాంబరం దొరకని వాడు మరి కంబళని వదలకూడదు కదా, అలాగే కర్మని వదలకూడదు జ్ఞానం దొరకనివాడు. వాసనలతో కూడటం చేత అజ్ఞాని యొక్క సమస్త కర్మలు ఫలిస్తున్నాయి. ఫలించడం అంటే ఫలాన్ని కోరి కర్మలు చేస్తున్నాడు, అంటే ఆ ఫలాన్ని పొందుతున్నాడు అజ్ఞాని. ఫలం కావాలనే కదా వాడు చేస్తున్నాడు. అందుకని వాసన అంటే కర్మ, ఇది కోరికలతో కూడటం చేత అజ్ఞాని యొక్క సమస్త కర్మలు ఫలిస్తున్నాయి. వాసనలు క్షయించటం చేత జ్ఞాని యొక్క సమస్త క్రియలు ఫలరహితాలు అవుతున్నాయి. అంటే కోరికతో చేయడిక జ్ఞాని, కోరిక లేకుండా తనకి నియమించబడిన కర్తవ్యం ఏది ఉందో ఈ జన్మలో ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు జ్ఞాని. అలా సమస్త క్రియలు ఆయన చేస్తాడు, అవి ఫలరహితం అవుతాయంటే ఆయనకి రాదు ఆ ఫలం. ఆ ఫలం యొక్క ఫలితం కూడా భగవంతునికి అర్పించి చేస్తాడు కాబట్టి తనది ఆ భగవంతుడిదే అని భావిస్తాడు. అందుకనే అజ్ఞానేమో ఆ ఫలం కొంచెం చేదుగా ఉంటే దుఃఖిస్తాడు, ఆ ఫలం తీయగా ఉంటే ఆనందిస్తాడు. అజ్ఞాని ఫలం చేదుగా ఉన్నా ఫలం తీపిగా ఉన్నా దాని రెండింటినీ సమంగానే స్వీకరిస్తాడు. అందుకనే సమస్త క్రియలు ఫలరహితమవుతున్నాయి జ్ఞాని యొక్క సమస్త కర్మలు, వాసనలు లేవు కాబట్టి. విఘ్నులకి ఎడారిలో సముద్రం పుట్టినట్లు అంతా బ్రహ్మమే అని తెలిసిన వారికి వాసన ఉదయించదు. ఎడారిలో సముద్రం పుడుతుందా? పుట్టదు కదా. అలాగే అంతా బ్రహ్మ అని భావించేవాడికి వాసన అసలు ఉదయించదు అనమాట. అంటే కోరికలు కలగవు. అది
అంటే చిత్తం మనస్సే చచ్చిపోయి ఉంటుంది. అంటే మనస్సు అంటే ఏమిటో ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, కోరికల ప్రవాహమే మనస్సు అని. ఆ కోరికలు ఎప్పుడైతే చచ్చిపోయినాయో అప్పుడు మనస్సు చచ్చిపోయినట్టు అవుతుంది. అంటే మనస్సు శుద్ధం అవుతుంది అనమాట. మనస్సు చచ్చిపోవటం అంటే మనస్సు యొక్క బాహ్య లక్షణం, ప్రకృతి లక్షణం పూర్తిగా నిర్మూలించబడుతుంది అనమాట, కోరిక అనే లక్షణం. అది చూడాలప్పుడు కుమ్ముడు ఏమంటున్నాడు, ఇందాక ఇదంతా కూడా చూడాలా కుమ్ముడే చెప్పాడు, ఇంకా మళ్ళీ చెబుతున్నాడు ఆ రాజర్షి. ఓ రాజర్షి, ఈ విధంగా బ్రహ్మాది మహాత్ములందరూ జ్ఞానాన్నే పరమ శ్రేయస్కరంగా చెబుతూ ఉంటే నీవు అజ్ఞాని వలె ఎందుకు ఉన్నావు? ఇక్కడ దండం, ఇక్కడ కమండలం, ఇక్కడ ఆసనం, ఈ విధమైన తపోరూపాలైన అనర్థ విలాసాల్లో ఎందుకు తగులుకొని ఉన్నావు? ఓ రాజా, నేను ఎవరిని? ఈ ప్రపంచం ఎట్లా ఉత్పన్నమైంది? ఏ ప్రకారం శమిస్తుంది? ఈ విషయాలను విచారించక అజ్ఞానిలా ఎందుకు ఉన్నావు? అంటే ఆధ్యాత్మిక బోధ అంటే ఇదే, ఈ శరీరం నేను కాదని తెలుసుకోవటమే కదా చివరికి. అధ్యాత్మం అంటే శరీరం, అధ్యాత్మ విషయాలలో ఈ శరీరం నేను కాదు, ఈ శరీరాన్ని నడిపించే ఆత్మనే నేనని చివరికి మనకి బోధపడుతుంది అధ్యాత్మ విద్యలో. ఇప్పుడు దాకా ఈ అధ్యాత్మ విద్యకు రాకముందు ఈ దేహమే నేను, ఈ దేహమే శాశ్వతం అనుకుని భ్రమలో ఉండి ఈ దేహం కోసమే పడరాని పాటలు, ఈ దేహానికి సంబంధించిన బంధుమిత్రులు, అలాగే ప్రాంతాలు, ఇవన్నీ మనకి మన మనసులో ఓ కెలికి మన మనసుని ఈ బంధంలోనే ఉంచేస్తాయి. ఏ ప్రకారం ఈ ప్రపంచం ఎట్లా ఉత్పన్నమైంది, ఏ ప్రకారం శమిస్తుంది, ఈ విషయాలను విచారించక అజ్ఞానిలా ఎందుకున్నావు? బంధం ఎందుకు వస్తుంది, మోక్షం ఎలా కలుగుతుంది మొదలైన ప్రశ్నలు వేస్తూ మహాత్ముల చరణాలను ఎందుకు సేవించటం లేదు? వెళ్ళి ఎక్కడో అడవిలో కూర్చుని కామణలం దండం పట్టుకుని ఆసనం పట్టుకుని ఒంటరిగా తపస్సు చేసుకుంటే ఏమవుతుంది నీకు? బహిర్ముఖ వృత్తిని కలిగించే ఈ తపస్సులో రాళ్లలోని పురుగులాగా ఈ పర్వత గుహల్లోని జీవితాన్ని ఎందుకు నశింపజేసుకుంటున్నావో? సమదృష్టి కలిగిన సాధు మహాత్ములని ప్రశ్నించటం చేత, సేవించటం చేత, వారి సాంగత్యం చేత జ్ఞానం అనే నిశ్చయం లభిస్తుంది. దాని చేత జీవుడు ముక్తుడు అవుతాడు. కాబట్టి సమదృష్టి కలిగినటువంటి సాధు మహాత్ములను ప్రశ్నించు. సమదృష్టి అంటే మనతో సమానంగా దృష్టి కలవాళ్ళని కాదు, అసలు ఈ విశ్వం పట్ల సమదృష్టి కలిగిన వాళ్ళు అన్నమాట ఇక్కడ అర్థం. అంటే మనం నేర్చుకోవటం స్థితిలో ఉన్నాం కదా, అందుకని సమదృష్టి కలిగిన వాళ్ళంటే జ్ఞానులు అని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచే స్వపాకే చ పండిత సమదర్శన అని పండితుని గురించి 5వ అధ్యాయం కర్మ సన్యాసంలో మనం చదువుకున్నాం కదా ఆ శ్లోకం. అది అలాంటి పండితుడు అనమాట. అన్నిటిలోనూ పరమాత్మని దర్శించేవాడు. అది సమదృష్టి కలిగిన సాధు మహాత్ములని ప్రశ్నించటం చేత, సేవించటం చేత, వారి సాంగత్యం చేత జ్ఞానం అనే నిశ్చయం లభిస్తుంది. దాని చేతనే జీవుడు ముక్తుడవుతాడు, బంధం నుంచి బయటపడతాడు. కాబట్టి ఓ రాజా, అది మనం చేయవలసింది పని అని చెప్పి చూడాల అంటే కుంభుడు చెప్పాడు. ఈ విషయాలన్నీ రాముల వారికి వశిష్ఠుల వారు చెప్తూ, వశిష్ఠుల వారు ఇంకా ఏదో రాముల వారికి చెప్పబోతున్నారు. అది రేపు తెలుసుకుందాం. స్వస్తి.